బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ అట. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఏఎస్ఐ ఉమామాధవిని సస్పెండ్ చేసిన సిపి. ఆలింగనము హగ్ చేసుకోవడాలు కాదు, నమస్తే కూడా పెట్టొద్దు ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ లీడర్లకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కనీసం నమస్తే కూడా పెట్టొద్దు పోలీసులు కానీ ఏ అధికారి కానీ. ఒకవేళ అట్లా పెడితే దాన్ని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే తీసుకుంటారు. ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మనము ప్రభుత్వంలో ఉన్నామని ఎటువంటి ఆలోచన లేకుండా పనిచేయాలి. మీ ఏదైనా మీకు మీ సొంత ఐడియాలజీ మీకు ఏదైనా ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, కానీ ఈ రకంగా చేయొద్దు అన్నది ఎలక్షన్ నిబంధనలు చెప్తా ఉన్నాయి. సో ఎక్కడుంది వార్త? ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఉమామాధవి ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. శనివారం సాయంత్రం ఐఎస్ సదన్ డివిజన్ వినయ్ నగర్లో మాధవీలత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న ఉమాదేవి మాధవీలతతో కరచాలనం చేసి ఆ వెంటనే ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖ కోడ్ ఉల్లంఘన కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆమెను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో అట్లా చేయడానికి వీలు లేదు, నమస్తే కూడా పెట్టొద్దు. మరి ఇప్పుడు ఈ లెక్కన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పోలీసు వెహికల్స్ పెట్టుకునే డబ్బులు తరలించారు. మరి ఇదేంది? ఇదేం కథ? ఇప్పుడు ఇక్కడ పాపం ఆమె ఎదురుగా దొరికిపోయేదో హక్ చేసుకున్నది కాబట్టి ఆమె సస్పెండ్ అయింది. మరి తెర వెనక